హ్యావియోర్స్ మన సాయిధరం తేజ్. సో ఇతనికి సంబంధించి సినిమా వస్తుంది అంటే తెలియకుండానే అరే మనోడి సినిమా ఫీలింగ్ అందరికి వస్తుంది. ఎందుకంటే నిజంగా అతని బిహేవియర్ అట్లా ఉండేది. చాలా మంచి డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇతను గాంజా శంకర్ అయిన ఒక సినిమాలో నటిస్తూ ఉన్నాడు. అది ఎవరిది? ఈ సితార్ ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, తర్వాత ఫార్చ్యూన్ 4 సినిమాస్ అని చెప్పేసి ఒకరు ఇద్దరు సంయుక్తం నిర్మిస్తూ ఉన్నారు. సో నాగవంశీ మెయిన్, ఓకేనా. సినిమా పేరు గాంజా శంకర్, డైరెక్టర్ సంపత్ నంది. సినిమా ఎప్పటి నుంచో తీస్తూనే ఉన్నారు, ఇంకా రిలీజ్ అవ్వలేదు. అండ్ సినిమా ఇంకా వర్క్ కూడా కంప్లీట్ కాలేదు. అండ్ అసలు నడిచిద్దా నడవదా, తీస్తారా తీరా, 1,00,000 డౌట్లు. ఇటువంటి గాంజా శంకర్కి సంబంధించి ఒక ట్రైలర్ కూడా వచ్చింది. దీని మీద ఇప్పుడు తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు ఏమంటున్నారు? యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు, యాంటీ నార్కోటిక్స్ వాళ్ళు ఏమంటున్నారు? ఏం చేస్తున్నారండి? గాంజా శంకర్ ఏంటి అసలు? ముందు పేరు మార్చేయండి. ట్రైలర్ చూసాం, ఆ ట్రైలర్ కూడా కరెక్ట్గా లేదు. ఆ ట్రైలర్ కూడా మార్చేయండి. మీరు సినిమా సెలబ్రిటీలు అయినా, సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు లేదన్నప్పుడు అంతేలే ఫాలోవర్లు అంటారు, సబ్స్క్రైబర్స్ లైక్ ఇలా ఉన్న వాళ్ళైనా, మీరు ఏం చేస్తూ ఉన్నా అది ఈ సమాజాన్ని పక్కదారి పట్టించేలా ఉండకూడదు. సినిమాలో కూడా ఈ డ్రగ్స్ రిలేటెడ్ సీన్లు కనుక ఉంటూ ఊరుకునేది లేదు. సినిమాలో డ్రగ్స్ రిలేటెడ్ సీన్లు కనుక ఉంటే ముందు తీసి పడేయండి. మీరు సినిమాలో ఈ డ్రగ్స్ రిలేటెడ్ సీన్లు చూపిస్తున్నప్పుడు తెలియకుండానే ప్రభావితం అవుతూ ఉన్నారు ప్రజలు, యూత్ కానీ మిగతా వాళ్ళు కానీ. సో మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలండి. ఇలా ఉంటే అలాగా ముందు ఆ పేరు మార్చేయండి. సినిమాలో ఆ తాలూకు సీన్స్ కనుక ఉంటే వాటిని కూడా కట్ చేసేయండి. అండ్ ట్రైలర్ కూడా కొంచెం తేడాగా ఉంది, దాన్ని కూడా మార్చండి అన్నారు. సో ఈ గాంజా శంకర్కి సంబంధించి ఇప్పుడు ఏమేమి మార్చాలి? నాకు తెలిసి ఆ ట్రైలర్ని తీసేస్తారు, నో డౌట్. నెక్స్ట్ సినిమాకి సంబంధించి సీన్లు ఖచ్చితంగా ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ పేరు గాంజా శంకర్ తీసి మరి ఏం పేరు పెడతారంటో చూద్దాం. బట్ తెలంగాణ పోలీసులు ఈ మధ్య రెస్పాండ్ అవుతున్న విధానం నాకు నిజంగా నచ్చుతుంది. సో ఈ రెస్పాండ్ అవ్వటమే కాకుండా సినిమాలో పోలీసులకు సంబంధించి కొన్ని సీన్స్ ఉంటూ ఉంటాయి. ఏంద్రా అంటే రియల్ లైఫ్లో అలా ఉన్నాయి అన్నట్టుగా మనకు కొంతమంది చెప్తూ ఉంటారు. సో అలా లేకుండా డిపార్ట్మెంట్ కూడా ద బెస్ట్ వేలో ఉండేలాగా చూసుకోండి. దెన్ సెల్యూట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ కనిపిస్తారు.